అండి, నేను మీ కవితని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హాలిడే కదండి. పిల్లలు పెసరట్టు ఉప్మా చేయమ్మా అని అడిగారు. పెసరట్టు ఉప్మా హోటల్ స్టైల్లో నేను ఎలా చేశానో చూసేద్దామా? పెసరట్టు ఉప్మా అని మాట వినంగానే నోరు ఊరిపోతుంది కదండి. పెసరట్టు అందరికీ ఇష్టమైందే, పెసరట్టు అందరికీ తెలిసిందే. నేను మా ఇంట్లో పెసరట్టు ఉప్మా హోటల్ స్టైల్లో ఎలా చేశానో చూసేద్దామా? ముందుగా 2 గ్లాసులు పెసర్లు, 2 స్పూన్లు బియ్యం, 2 స్పూన్లు మినప్పప్పు రాత్రంతా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు నానబెట్టిన పెసర్లు కడిగి వడగట్టుకుని అందులో 2 ఇంచులు అల్లం ముక్కలు, తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్, కొంచెం మిక్సీ పట్టాక అందులో కొన్ని నీళ్లు పోసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్ గా గ్రైండర్ లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా చాలా రుచిగా వస్తాయండి పెసరట్లు. కానీ నేను ఇడ్లీ పిండి మట్టుకే వేసుకుంటాను గ్రైండర్ లో. పిండి మిక్సీ ఆడాక మరీ జార్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఉల్లిపాయ ముక్కతోని రుద్దుకోవాలి. పెనం వేడెక్కే లోపల ఉప్మా చేసేద్దామా మరి? ఉప్మా చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గ్లాసుడు ఉప్మా రవ్వ తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక గట్టె నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు అన్ని వేసుకొని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఇందులో ఏ గ్లాస్ తోనైతే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ తోని 4 గ్లాసులు వేడి నీళ్లు పోసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేయండి. 2 నిమిషాలు ఉప్మా రెడీ. ఈ లోపల పెనం వేడెక్కిపోయి ఉంటది. పెసరట్టు వేసేద్దామా? పెసరట్టు కొంచెం ఎక్కువ నూనెతో కాల్చుకుంటేనే రుచికరంగా ఉంటుంది. నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకా రుచికరంగా ఉంటుంది. అయితే మన ఆప్షనల్. పెనం ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని అట్టు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే పెసరట్టు అనేది మాడుతుంది. 2 గరిటెల పిండి తీసుకొని పెనం మీద అలా స్ప్రెడ్ చేసి వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర అన్నీ చల్లుకోవాలి. తర్వాత చుట్టూ నూనె వేసుకొని కాల్చుకోవాలి. పెసరట్టు నాన్ స్టిక్ పెనం మీద కాకుండా ఐరన్ పెనం మీద కానీ క్యాస్ట్ ఐరన్ పెనం మీద కానీ కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను కూడా ఈ క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ మంచివంటే ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోకపోతే 2 సైడ్స్ కాల్చుకోవచ్చు. నేనైతే 1 సైడే కాలుస్తానండి, సరిపోతుంది. ఇప్పుడు దీని మీద ఉప్మా పెట్టుకోండి. పెసరట్టుకి కాస్త ఉప్మా ముద్దగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఉప్మా వేసి స్ప్రెడ్ చేసి మధ్యలో ఫోల్డ్ చేసి వేడిగా కొబ్బరి చట్నీతోని గాని అల్లం చట్నీతోని కానీ తింటే ఉంటది సూపర్. ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మా రెడీ. ఇది మనం నెయ్యితోని గానీ లేకపోతే నూనెతోని గానీ ఆప్షనల్ని మనం ఇష్టం వచ్చినట్టు కాల్చుకోవచ్చు. ఇది పల్లీల చట్నీతోని కానీ కొబ్బరి చట్నీ ఇంకా అల్లం చట్నీతో తింటే ఓహో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం? హాలిడే ఉన్నప్పుడు మీరు కూడా పెసరట్టు ఉప్మా చేసి పెట్టండి మీ ఫ్యామిలీకి. మీ కవిత. బాయ్ బాయ్.